అయితే ఉపయోగపడుతుందని వాటి మీద కూడా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులుగా ఉన్నారు. వారి పూర్తి విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా భావించి ఆదుకోవాలని, కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతాం. మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మీకు ప్రధాన సమస్య కొబ్బరికాయ తీయడానికి మనుషులు దొరకట్లేదంట. మెకనైజేషన్ ప్లాన్ చేసుకోవాలి. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈ దేశంలో కొబ్బరి అనే పేరు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చిన ప్రాంతం కోనసీమ. అధ్యక్ష, అందులో నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కొబ్బరి మొక్కలన్నీ చెడిపోవడానికి కారణం ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో, కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్న పరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, రెండవది, మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్నిసార్లు కొత్త మొక్కలు నాటినా దీనివల్ల ఫలితాలు ఉండవు. అందుకే ముందు ఏదైతే మనకి మొదటి ఫేజ్లో శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడికలు తీస్తే ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని. అధ్యక్ష, మొన్నే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అది కూడా చేయమని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, మూడవది సత్యానందం గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. అధ్యక్ష, ఈరోజు రైతుకి లాభం రావాలంటే ఆలోచనలో మారు రావాలి. అదేవిధంగా అంతర పంటలు కూడా వేయాలి. అధ్యక్ష, మీకు తెలుసు ఈరోజు మనకి పామ్ ఆయిల్ ఉంది. పామ్ ఆయిల్లో బాగా డబ్బులు వస్తున్నాయి. అంతర పంటలు విపరీతంగా వేస్తున్నారు. దానివల్ల లాభాలు వస్తున్నాయి. ఈరోజు కోనసీమలో కూడా కొబ్బరి తోటల్లో మనం కోకో వేయచ్చు, అరటి వేయచ్చు, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు వేయచ్చు. దాని మీద మా డిపార్ట్మెంటు అనునిత్యం కూడా రైతులకు మోటివేషన్ చేసి అంతర పంటలు కూడా వేసి రైతుకి అదనపు ఆదాయం తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఫీల్డ్